ఎప్పుడు చూడు చీరలు 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 చీరలు. ఈరోజు నాకు తెలవాలి, నీకు నేనంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా? చీరలు అంటే ఇష్టం. ఎందుకు? అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. అయినా మీ ఆడవాళ్ళందరికి ఇదేం దిక్కుమని అలవాటే? పట్టు చీరలు మొత్తం బీరువారలు అలా పెట్టుకుని ఈ 100 రూపాయల నైటీలు వేసుకుని తిరుగుతారంటే మీరు. మీకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది, మాకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది తెలుసా? ఏమండి, మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకే? నాకు బాగానే ఉంది కదా, నాకేమైంది? మీరు ఒకటి గమనించారా, వారం రోజుల నుంచి మీరు నాతో గొడవ పడడం లేదు. ఏంటి, నేను మంచిదన్నా మన ఎదురింటి ఆవిడ మంచిదా? నేను సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడక్కే. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు అంటారు కదా, చెప్పండి. ఆవిడ అన్నం కాదే, రస్మలాయ్. తింటే గాని చెప్పలేను. రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసిందన్న, తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చెయ్యి, 10 బిందెలు. ఏమండి, ఇంటికి దీపం వెళ్ళాలని భార్యనే అంటారు, మరి భర్తనేమంటారండి? ఆ దీపంలో కాలిపోయి వస్తేనే భర్త అంటే. ఒక బీరువా డోర్లు మెల్లగా రాదు. ఓ బీరువాను ముట్టుకోవద్దు, ఓ కూలర్ను ముట్టుకోవద్దు, ఓ ఫ్రిడ్జ్ ను ముట్టుకోవద్దు. మీ అయ్య కొనిచ్చిన ఎవ్వి ముట్టుకోవద్దు కదా. అవును, మరి మా నాన్న కొనిచ్చిన ఏవైనా అపురూపంగానే చూసుకుంటా. నన్ను ఎవ్వడు కొన్నాడు? మీ అయ్య కొనియలేదా? ప్రాణం లేని వస్తువులను అపురూపంగా చూసుకున్నప్పుడు ప్రాణంతో ఉన్న నన్ను చూసుకుంటే సిగ్గుపడి చచ్చేటంత గొప్ప పేరు మీది. ఏదో నీ అభిమానం తల్లి. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి. ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజ్. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి, 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. స్కూల్లో ఉన్నప్పుడు ఆమె నా క్లాస్మేట్గా ఉండేది. ఆమె హోంవర్క్ మొత్తం నేనే వేసి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా పెళ్ళంగా వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె హోంవర్క్ మొత్తం నేనే వేయాల్సి వస్తుంది. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గానీ బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే ఉండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనే. అగ్గో ఏందే భాగ్య అంత రంది కొద్ది కూర్చున్నావు? ఏం లేదు, నేను బయటికి పోతే అందరు గొట్టంగాని పెళ్ళం అంటారు. అయ్యో, దానికే బాధపడతానవా? అంటే తీరాదు, మంచిదేనా? సిగ్గు మనమే ఉన్నదా నీకు? గొట్టంగాడు అంటే నీకు సంబరం అనిపిస్తుందా? ఓ పిచ్చిదానా, ఓ పీతిరిగద్ద ముఖందానా, ఓ మాడు ముఖందానా. ఇంగ్లీష్ లా యూట్యూబర్ అనకుండా తెలుగులా గొట్టంగాడు అంటారు, అంతే. అబ్బా, ఇసంటి వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతది. ఇసొంటి వాన 10 రోజులు కొట్టినా మన ఊరికేం కాదు. ఎందుకేం కాదు, ఖచ్చితంగా మునిగిపోతది. మన ఊళ్ళో ముంచటోళ్ళు తప్ప మునిగటోళ్ళు ఎవ్వలేరు తియ్యి. నిన్న పొద్దుకంగా పోయిన రాత్రంతా ఏడున్నావు పటేలా? రాత్రి అంతా మా దోస్తు గానింట్లోనే ఉన్నా. ఆదివారం అమాస రోజు పుట్టిన కాశ్మోర గాని బర్త్డే మొన్ననే అయిపోయాయి. మళ్ళీ ఏం పెట్టుకున్నావు రాత్రంతా? చౌతి నెల సందమామని చూడొద్దని అయ్యగారు చెప్పిండే, అందుగురించి ఆడున్నా. చెప్పమ్మా, నీకేమైతున్నా చెప్పు. సార్, నాకు ఇక్కడ ఒక కన్ను పెట్టండి. ఆల్రెడీ 2 కన్నులు ఉన్నాయి కదమ్మా, ఇంకో కన్ను పెట్టమంటున్నావు ఎందుకు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూడడానికి నా 2 కళ్ళు సరిపోతలేవు సార్. అబ్బా, ఇసంటి వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతది. ఇసొంటి వాన 10 రోజులు కొట్టినా మన ఊరికేం కాదు. ఎందుకేం కాదు, ఖచ్చితంగా మునిగిపోతది. మన ఊళ్ళో ముంచటోళ్ళు తప్ప మునిగటోళ్ళు ఎవ్వలేరు తియ్యి. మేడం, 2 రోజుల నుంచి నా మొగనికి షౌలిన అసలు ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నేను ఇస్తా. ఎట్లాగానే చేసి నా మొగనికి షౌలిన పట్టట్టు చేయండి మేడం. నీ మొగుని మీద నీకెంత ప్రేమ ఉందమ్మా? తొక్కేం కాదు, 2 రోజుల నుంచి నేను తిట్టే తిట్లు ఈయనకి